యేసయ్య మనకు నేర్పించింది ఏంటంటే తండ్రి దగ్గర బతిలాడుకోమన్నాడు. ఆమేన్, హల్లెలూయా. బతిలాడుకో. ఒకసారి చెప్పాను ప్రభువా, మర్యాదగా చెప్తున్నా, ఇంకోసారి నేను చెప్పను. ఇంకోసారి అడగదా, చేస్తావా చేయవా? చేయకపోతే నేను అన్నం నీళ్ళు లేకుండా దీక్ష పెట్టేస్తా. చేస్తావా చేయవా? నీకు డెడ్ లైన్ ఇస్తా. 3వ తారీఖు లోపల చేస్తావా లేదా? మనం ఇవన్నీ నేర్చుకోలేదు. మనం ఏమి నేర్చుకోలేదు. 6వ తారీఖు లోపల 7వ తారీఖు లోపల ఈ పాండ్రపు చెబుదానికి పెళ్లి చేస్తావా లేదా? చేస్తావా లేదా? నా కూతురికి పెళ్లి చేస్తావా లేదా? చేయకపోతే నేను అన్నం తిన్నా, నీళ్ళు తాగను అన్నం తిన్నా, ఒక్క పెట్టి కూర్చుంటా. ఏమిటిది? హంగర్ స్ట్రైకా, దీక్షల, నిరాహార దీక్షల? ఇవన్నీ ఎవరితో, ఎవరు చేసే పనులు, ఎవరు నేర్చుకున్నారు ఇవన్నీ? ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా మనతో ఉన్నప్పుడు నేర్పించిన నేర్పు ఏమిటి? ఆయన డ్రామాలు ఏమని నేర్పించాడా? డాన్స్ ఏమని నేర్పించాడా? సోగ్గా తిరగమని నేర్పించాడా? ఒళ్ళంతా బయటికి చూపించుకునేటట్టు వికారపు రూపాలు రూపించమన్నాడా? ఆయన నీకు నేర్పించింది ఏమిటి? కన్నీళ్లతో, మహారోదనముతో ప్రార్థన చేయాలి. ఎవరికి? మరణములో నుంచి నువ్వు తప్పించగలిగిన వానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరణములో నుంచి నేను తప్పించగలిగిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయనకు నువ్వు ప్రార్థన చేసేదాన్ని నేర్పించాడు. కల్చరల్ డ్యాన్సులు నేర్పించలేదు, కోలాటాలు నేర్పించలేదు, కూచిపూడి డ్యాన్సులు నేర్పించలేదు, భరతనాట్యాలు నేర్పించలేదు, నాటకాలు డ్రామాలు నేర్పించలేదు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు నేర్పించింది ఏమిటంటే ప్రార్థన. ఎలాంటి ప్రార్థన నేర్పించాడు? తన చెమటలు రక్తముగా బయటకు వచ్చేంత వరకు ప్రార్థన చేయమన్నాడు. చెమట పోసిందంటే ఆయన వల్ల రక్తం బయటకు వస్తా ఉంది, చెమటలాగా బయటకు వస్తాం, చెమటతో తడిచిపోతుంది. యాచన అయ్యా